ఈసారి అయినా మీ అమ్మాయి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? మీకే అభిప్రాయాలు ఏంటంటే ముస్లిం అమ్మాయి మీరు ఫ్రీగా మీతో మాట్లాడినట్టు మాట్లాడలేదు, చెప్పలేదు. మీకేమైనా డౌట్ వచ్చిందండి అప్పుడు మీ అమ్మాయి నిలబెట్టినప్పుడు? మీరు నుంచుంటే కంపల్సరీ దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. పార్టీ నాయకత్వానికి తెలుసు, నాకు తెలుసు. నేను ఒకటే అడుగుతున్నా బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ఏదైతే ఉపన్యాసాల్లో చెప్తున్నారు కులం మతం క్యాస్ట్ ఏం లేదు, నంబర్ కూడా సంబంధం లేదు, నాకు ఇన్ని కావాలని స్ట్రైక్ రేట్ 80 పైన ఉండాలి. అయితే ఈ 4.5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? అందులోనూ మీరు కూడా ఇప్పుడు ప్రెసెంట్ మీ నియోజకవర్గం కూడా వైసీపీ కాబట్టి ఇక్కడ మీకు ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఏంటంటే మీరు ఎంతో కష్టపడి జాతీయ పార్టీ కాంగ్రెస్ లాంటి పార్టీని మీరు పోరాడి బయటకు వచ్చి మీరు అనుకుని రీచ్ అయ్యారు. జగన్ గారు నార్మల్గా మీరు కూడా ఇక్కడ సర్వే చేయించుకుంటారు కదా, ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి మీకు ఎటువంటి వచ్చింది? వెల్లపల్లికి తీసేయడానికి మూలకారణం ఆ సర్వే. నా సర్వే ఎక్కువ ఉందని ఆయన తక్కువ ఉందని ఆయన చూశారు. ఆ సర్వే బాగుంటే ఆయనకే వస్తారు కదా, ఆయన సర్వే బాగా. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? అవునా, దేవుడు కావాలా, మీ అందరూ కావాలా. ఓకే సార్, ఈసారి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. మరి ఈసారి సీట్ ఎవరికి రాబోతుందంటారు? మీరే నిలబడబోతున్నారా, లేదంటే టీడీపీ జనసేన పొత్తు కూడా ఉంది కదా, వాళ్ళకి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? మీరే నిలబడబోతున్నారా? నేను పార్టీని, తెలుగుదేశం పార్టీని నమ్మి వచ్చా. నేనే డబ్బులు తీసుకుని వచ్చినాను కాదు, నియోజకవర్గం అభివృద్ధి కోసం వచ్చా. ఎదురు గాలిలో గెలిచా, గాలిలో గెలిచినాడు కాదు. నేను 2 times కూడా ఎగెన్స్ట్ నడుస్తుంది గాలి. 2 times కూడా గెలిచా. అప్పుడు 3 విజయవాడ ఎమ్మెల్యేలు ఉంటే 2 ఓడిపోయారు, నేను ఒక్కనే గెలిచాను. 2 times కూడా 2 ఎంపీలు ఓడిపోయారు. కాబట్టి నేను తెలుగుదేశంలో రావడానికి కారణం ఏంటంటే నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. ఈ పాత బచ్చి ఉన్న పేరుని కొత్త విధ సదుపాయాలు ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ లేదు, ప్రభుత్వ కాలేజ్ లేదు. రెండోది వచ్చి మీకు రోడ్డు పరిస్థితి బాగా, వర్షం పడితే నీళ్లు మెడక దాకా వస్తుంది, కొద్దిపాటి వర్షం. ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొండ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు. ఇవన్నీ ఉన్నప్పుడు బాబు గారు హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఉన్నప్పుడు వారు కూడా నన్ను పిలిచి పార్టీలో రండి, మైనార్టీస్లో లేదు, మీకు కెపాసిటీ ఉంది, వారు అగ్రెసివ్ లీడర్ అని చెప్పి. చంద్రబాబు ఉంటే రాష్ట్రంతో పాటు నా నియోజకవర్గం కూడా బాబు ఆలోచన కలిగిన వ్యక్తి పార్టీలో రావడం జరిగింది. తర్వాత బాబు గారు కూడా మాట ఇచ్చినట్టుగా మనం ఏం అడిగినా నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగుండకుండా వీలైనంత వరకు సహాయం చేశారు. అది చాలా వరకు పనులు చేశాం. రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చేశాం. ఇక్కడ శేఖరాజు హాస్పిటల్ అప్గ్రేడ్ చేసి దానికి కూడా కొండ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకుండా, మరి రావణపాడు దాకా వెళ్ళాలంటే ప్రాణం ఉంటుందో పరిస్థితి. అంటే టెంపరీ రిలీఫ్ కోసం కూడా ఉన్న ఆసుపత్రిని మనం డెవలప్ చేశాం. గవర్నమెంట్ దాదాపు ఈరోజు కూడా 10-12 లక్షల రూపాయలు భరిస్తుంది. అది ర్యాంప్ కూడా వేయించాము. ర్యాంప్ వలన శ్రీనివాసరావు పక్కన కొండపైన ర్యాంప్ వేయటం వలన 5 డివిజన్లకి స్కూటర్లు వేసుకుని ఆటో, ఈవెన్ అంబులెన్స్ కూడా వెళ్ళిపోతుంది. గతంలో ఏమైందంటే 180-70 అడుగు మెట్లు దిగా డెలివరీకి వచ్చిన అమ్మాయి, నా కడుపు నింపున్నా, ఈ జ్వరం వచ్చిన చిన్నప్పుడు అక్కడి నుంచి కింద దిగే లోపల చాలా మంది ప్రాణాలు పోయాయి. కాబట్టి కొన్ని చాలా పనులు చేశాం. అవుటర్ పాల్ డ్రైన్ పేరుతో చంద్రబాబు గారు చేసిన సహాయంతో
ఇవాళ బెస్ట్ నియోజకవర్గంలో కన్నీ రాకుండా చేశారు. ఇంకా చాలా చెప్పుకుంటే పోతే చాలా ఉంది. అన్ని కులాల మతాలకి న్యాయం చేశారు. అమ్మవారు దేవాలయం ఉంది, అమ్మవారు టెంపుల్ ఒకే వైపు నుంచి దారి ఉండేది, హైవే పై నుంచి. అట్లా కాకుండా బాబు గారికి సలహా ఇస్తే రథం సెంటర్ నుంచి దారి చేసి ఇటే నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు మార్గం పెట్టి ఒక లిఫ్ట్ పెట్టి గతంలో దేవాలయం తరఫున పండుగ జరిగేది దసరా. నేను ఒక ఎమ్మెల్యేగా ఆయన చెప్పడం జరిగింది, తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రభుత్వ పండుగ చేస్తున్నారు, మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు చేయాలంటే నాకు ఒప్పుకున్నారు. 6 కోట్లు ఎంతో కేటాయించడం జరిగింది. ఈ గుడికాడే కాదు, మండలం ఉన్న చిన్న దేవాలయం కూడా పండగ వాతావరణం రావాలి. ఆ గ్రామం వాళ్ళు, ఆ పల్లె వాళ్ళు అందరూ కూడా లైట్లు ఇంట్లో దేవాలయాలు కూడా పెట్టి వాతావరణం చేసినామంటే అనుభవాలు ఒప్పుకున్నారు, చేశారు. కానీ ఈ ఊరితో జరుగుతుంది. లాస్ట్ టైం ఏంటంటే ఎలక్షన్లో ఏదో నా పిల్లలంతా అమెరికాలో ఉంటారు, ముగ్గురు. అప్పుడు ఆయన పిల్లలతో మాట్లాడి మా 4వ తమ్ముడు పెళ్లికి వచ్చి ఏవాడు మాట్లాడినప్పుడు ఒక మైనార్టీ ఎమ్మెల్యే, గుడ్ లుక్స్, చదువుకొని ఉంది, ఇంగ్లీషు తెలుగు అన్నీ ఇది బాగా మాట్లాడుతుంది, పార్టీ మైలేజ్ వస్తుందనే ఆలోచనతో ఆయనకి ఇస్తే బాగుంటుందని ఆయన ఆలోచన. బాబు గారే మా అమ్మాయి ఆమె కూడా కష్టపడి షార్ట్ టైం న్యూలీ ఇంట్రడ్యూస్ ఆమె కూడా కష్టపడింది. ఎప్పుడు చరిత్రలో తెలుగుదేశం పార్టీకి రాని ఓట్లు 61,700 ఓట్లు వచ్చినాయి. అసలు ఆమెదే గెలుపు అని అంటున్నారు, కొన్ని కారణాల వల్ల అది అయింది. ఈసారి మీ అమ్మాయి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? మీకే లాస్ట్ టైం కూడా వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఉద్యోగాలు, పిల్లలు చదువులు, పిల్లలు చదువు కోసం వాళ్ళు వెళ్ళారు మెయిన్, ఆయనంతా నష్టపోతారు. కాబట్టి పోయినసారి కూడా ఒప్పుకోవాలి వాళ్ళ హస్బెండ్, అదే బాబు గారు కొన్ని రకాల మాటలు చెప్పి ఒప్పించారు, ఉంచుంది. ఈసారి నేనే ఉంచుంటాను. పెద్దలో మా కుటుంబం నుంచి అక్కడ తెస్తాను. కాబట్టి నేనుంటే ఏమవుతుందంటే, ఆనాడు కూడా మా అమ్మాయి నుంచున్నప్పుడు కొంతమంది అభిప్రాయాలు ఏంటంటే, ముస్లిం అమ్మాయి మీరు ఫ్రీగా మీతో మాట్లాడినట్టు మాట్లాడలేదు, చెప్పలేకపోతే అని కొంతమంది భావాలు ఉంటాయి. మీకేమైనా డౌట్ వచ్చిందండి అప్పుడు మీ అమ్మాయి నిలబెడుతున్నప్పుడు? మీరు నుంచుంటే కంపల్సరీ మేము కూడా బయట చూసాం, అందులో చాలా కాన్ఫిడెన్స్గా మీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడుతున్నారు. మీ పాపని నిలబెడితే తప్పకుండా గెలుస్తుంది అనుకున్నారా, లేదంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందని మీకు ఏమైనా డౌట్ వచ్చింది? నాయకుగా మీ పేరు చెప్తున్నప్పుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద మేము ప్రయత్నం చేసాం. కానీ కొన్ని రీజన్స్ ఉన్నాయి, పార్టీ నాయకత్వానికి తెలుసు, మాకు తెలుసు. దానివల్ల ఇదేంటి ఈసారి నేనే నుంచుంటా. నేను ఒకటే అడుగుతున్నా బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, మీరు ఏదైతే ఉపన్యాసాల్లో చెప్తున్నారు, కులం మతం క్యాస్ట్ ఏం లేదు, నంబర్ కూడా సంబంధం లేదు, నాకు ఇన్ని కావాలని స్ట్రైక్ రేట్ 80 పైన ఉండాలి. కానీ మన పవన్ కళ్యాణ్ గారు బాలాసోరి జాయిన్ అయ్యేటప్పుడు స్ట్రైక్ రేట్ 80% ఉండాలి, పైన ఉండాలి. గెలిచేవాళ్ళు కావాలి. కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇస్తానని చంద్రబాబు గారు చెప్పలే. అది మాటలకే పరిమితం చేయకుండా ఏదో నా కార్యకర్త, నా నాయకుడు ఎప్పటి నుంచో ఉన్నాడనే భావాలు కరెక్ట్గా, మీరు ఇది ఫైనల్ యుద్ధం, ఇది దీంట్లో మీరు సరిగ్గా ఓట్లు చేయకుండా గెలిచే అభ్యర్థులు, అది పవన్ కళ్యాణ్ అభ్యర్థుల, తెలుగుదేశం అభ్యర్థుల అనేది కాకుండా పరిపాలన జరుగుతున్న పరిపాలనకి ఈ రాష్ట్రం గురించి ఆలోచించి రాష్ట్రం బాగు చేయాలి అనే ఆలోచనతో మీరు ఇద్దరు కలిసారు. ఆ భావాలతోనే మీరు గెలిచే అభ్యర్థుల్ని ఏ క్యాస్ట్ అయితే ఎక్కువ ఉందో నియోజకవర్గాల్లో వాళ్ళకి న్యాయం చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ వస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ ఉంది, మీ ఇద్దరు ఉంటే గెలిచేస్తాం, లేదా బీజేపీ ఉంటే గెలిచేస్తాం అనే భావాలు, అది అహంకారం మాట, అది విధానం ఉన్న మాట కాదు. నియోజకవర్గంలో కూడా ఎవరికి ఎక్కువ ఇది ఉందని సంఖ్యాబలం, వాళ్ళ క్యాస్ట్ సంఖ్యాబలం ఎక్కువ ఉండాలి, క్యారెక్టర్ కలిగిన ఉండాలి, జీవితంలో మచ్చ ఉండకూడదు, వాడు
అంటే నా మొదటి నుంచి బాబు గారికి చెప్తున్నా నేను, వ్యక్తిగతంగా క్యాండిడేట్ మీరు సెలెక్ట్ చేస్తే మినిమం 5,000 వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ ఉండాలి. వితౌట్ పార్టీ యూ కెన్ ఈజీలీ గెట్ 5,000 ఓట్లు. మ్యాక్సిమం అది 20,000 దాకా ఉండొచ్చు, 30,000. పార్టీ బలం మీద గెలిచి వైసీపీ వాళ్ళు గెలిచారంటే వాళ్ళ వ్యక్తిగత గలంతో గెలవాల. జగన్ గారు ప్రజల్ని నమ్మించాడు, ప్రజలు నమ్మారు, జగన్ పేరుతో గెలిచిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి మనం ఆ తప్పు చేయకూడదు. క్యాండిడేట్ అనేవాడు ఎవడు చుట్టమైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత మన దగ్గర కార్యకర్త ఉన్నా, మీరు వాడి వ్యక్తిగత ఇమేజ్ ఏంటి, వాడి ఓటింగ్ కెపాసిటీ ఏంటి చూసుకొని సీట్లు ఇవ్వండి, డెఫినెట్గా మీ గవర్నమెంట్ వస్తుంది. నేను కూడా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా. నో వాట్ ఈజ్ వాట్. జాతీయ పార్టీ 8 సంవత్సరాలు అధ్యక్షుడు చేశా, వైఎస్ఆర్ పార్టీకి 5 సంవత్సరాలు అధ్యక్షుడు చేశా. ఈ సోకాల్డ్ విజయవాడ లీడర్స్ ఉన్నారే, కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు అయ్యేదా, ఆయన వాళ్ళు నా చేతులతోనే వాళ్ళకి పెంచా. దాదాపు 60-70% మనమే వాళ్ళకి రాజకీయ దారి చూపించాం. కాబట్టి ఇక్కడ ఉన్న క్యాస్ట్ ముస్లిమ్స్ నంబర్ 1 ప్లేస్. మేము కులాల మతాలని చెప్పడం గురించి ఎత్తట్లా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మైనార్టీకి ఇచ్చేదే 2వ, 3వ, 4వ. బీసీకి అనేక చోట్ల అవకాశం ఉంటుంది, కాపులు ఉంటుంది, వేరే క్యాస్ట్ ఉంటుంది, ఎస్సీ. మాకు విజయవాడ వదిలేస్తే శ్రీకాకుళం దాకా వేరే ఛాన్స్ లేదు ముస్లిమ్స్. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఓట్లు పైన ఉన్నాయి. ఇంత పెద్ద జిల్లాలో 3 లక్షల ఓట్లు ఉన్నప్పుడు ఆ క్యాస్ట్కి న్యాయం చేయాలా లేదా? క్యాస్ట్కి న్యాయం చేయకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ముస్లిం దేనికైనా ఒప్పుకుంటారు, కానీ సెంటిమెంట్ మీద దెబ్బ కొడితే ఒప్పుకోరు, దేనికైనా తగ్గిస్తారు. వాళ్ళు మీరు డబ్బులు ఇస్తున్నారా, ఫెసిలిటీస్ ఉన్నాయా, ప్రభుత్వం గురించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. రైల్లో, డిస్పోజలో, ఏదైనా సంథింగ్ వాళ్ళు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు కష్టంతో కూడుకున్న వ్యాపారాలు చేస్తారు ముస్లిమ్స్. కానీ సెంటిమెంట్ మీద దెబ్బ కొడితే రియాక్షన్ ఉండదు. దెర్ ఈజ్ ఇన్ ఎనీవేర్ యాక్షన్ ఈజ్ దెర్ ఈజ్ ఎ రియాక్షన్ ఆల్సో. దిస్ పార్టీస్ విల్ హ్యావ్ టు ఫేస్ మైనారిటీ రియాక్షన్ ఆల్సో. ఇక్కడే కాదు, దీని ఎఫెక్ట్ చాలా రాష్ట్రం మీద పడుతుంది. కాబట్టి నేను బాబు గారికి కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పా, మీకు కావాల్సింది అడుకుంటాడా గుడ్డోడా కాదు, మీకు కావాల్సింది గెలుపు గుర్రం. సర్వే చేయించండి, వాడు గెలుస్తాడనే దగ్గర రాని లేకపోతే అవుతాడు చెప్పా. మనం చేయాల్సిన ప్రయత్నాలు చేసాం, మాట్లాడాం, చేస్తా ఉన్నారు. అది ఎప్పుడు అవుతుందో పైన మాకు తెలియదు. అయితే ఈ 4.5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? అందులోనూ మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ మీ నియోజకవర్గం కూడా వైసీపీ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఉండేవాడు. ఆయన ఏమనుకుంటే అది అవ్వాలనుకుంటాడు. ఇట్స్ ఎ రైట్ అన్నా, ఈజ్ ఎ డెసిషన్ మేకర్. సెకండ్ డెసిషన్ తీసుకుంటాడు అన్న ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నేను రాజశేఖర కొడుకుని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశా, పద్ధతులు కాబట్టి నన్ను చూసి ఓట్లు వేస్తారు. ఇప్పుడు మహిళలకి ఇంత సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ వేస్తున్నాయి. నాకు దళితులు, ముస్లిమ్స్ సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు నాకు తోడుగా ఉన్నారని ఆయన గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన అంటున్నాడు నాకు ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు. కానీ రాజకీయాల్లో వ్యక్తిగత గొడవలు ఎవరికి ఉండవు, రిటేష్ ఎవరికి ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఏంటంటే, మీరు ఎంతో కష్టపడి జాతీయ పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీని మీరు పోరాడి బయటకు వచ్చి మీరు అనుకుని రీచ్ అయ్యారు. రీచ్ అయినప్పుడు అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. యావత్ రాష్ట్ర ప్రజానికం, ఆల్ పార్టీస్ నాయకులు మీ మంచిగా చూసుకోవాలి. అంతేగాని పర్సనల్ గ్రేడ్గా ప్రజావేదిక కూల్చడం, అన్నా క్యాంటీన్లు కూల్చడం, లేకపోతే కేసులు పెట్టడం, దీనివల్ల మీ పార్టీ డ్యామేజ్ అయింది, మీ నాయకత్వం డ్యామేజ్. అంతే తప్ప అది మారుస్తే అది కనుక లేకపోతే ఈ రాష్ట్రానికి శాశ్వతమైన ముఖ్యమంత్రి, గట్టి నాయకుడు, డేరు కలిగిన వాడు,
ఆయనే ఉండేవాడు. ల్యాప్సెస్ ఉన్నాయి, చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. అసలు ఈ 5 సంవత్సరాలు రాజధాని లేకపోవడం చాలా డ్యామేజ్ వచ్చింది, మామూలు డ్యామేజ్ అవ్వదు. చదువుకున్న పిల్లల కాడి నుంచి, పనిచేసే వాళ్ళ కాడి నుంచి. తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినాక వ్యాపారం పూర్తిగా పోయింది. వ్యాపారంతో చాలా డిస్ట్రాక్షన్ ఉంది, బిజినెస్ అవ్వదు. ఇవన్నీ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని మేము భావిస్తున్నాం. మరి ఆయన ఆలోచన అర్థం ఉంది. జలీల్ ఖాన్ గారు, నార్మల్గా మీరు కూడా ఇక్కడ సర్వే చేయించుకుంటారు కదా, ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి, మీకు ఎటువంటి వచ్చింది రిజల్ట్? వెల్లపల్లికి తీసేయడానికి మూల కారణం ఆ సర్వే. ఓకే, నా సర్వే ఎక్కువ ఉందని, ఆయన తక్కువ ఉందని ఆయన తీశారు. ఓకే, ఆ సర్వే బాగుంటే ఆయనకే వస్తారు కదా. ఆయన సర్వే బాగాలా. ఇప్పుడు వచ్చిన సంగతి ఏంటో వాళ్ళు తెలియదు, సోలు తెలియదు, వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ఎవరో కూడా వంటల్లో తెలియదు. వెల్లంపల్లి నేను ఇండిపెండెంట్ అయ్యడం వల్ల ఎమ్మెల్యే అయ్యాడు, సెకండ్ టైం మినిస్టర్ అయ్యాడు. వెల్లంపల్లి వ్యక్తిగతంగా పెద్ద ఖర్చు ఉన్నవాడు కాదు. ఆయన వచ్చిన తర్వాత కూడా పెద్ద డెవలప్మెంట్ అవ్వాలి. సర్వే రిపోర్ట్లు బాగున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం. సర్వే నేను ఒకరి దగ్గర భిక్షం అడగాల్సిన అవసరం లేదు. ఐఎమ్ హ్యావింగ్ ఓన్ కెపాసిటీ. నా కెపాసిటీ ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో దేవుడి వల్ల మనం అనుకున్న క్యాండిడేట్నే గెలిపిస్తాం తప్ప మన వ్యతిరేకంగా ఉన్నామని గ్యారెంటీ అడుగుతాం. అది గవర్నమెంట్లో ఉన్న పార్టీ అని అపోజిషన్. లాస్ట్ టైం నా వల్లే కాంగ్రెస్ సీట్ పోయింది. అయితే వెల్లపల్లి అక్కడ గెలిచేవాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.